హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కునాఫా చాక్లెట్ చేసుకుందాం. దాన్ని గ్రైండర్లోకి వేసుకొని స్మూత్ టెక్స్చర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుందాం. పొడిలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. బౌల్లోకి వేసుకున్నాక పక్కకి పెట్టుకుందాం. పొడి చేసుకొని కండెన్స్డ్ మిల్క్లో వేసుకుందాం. తర్వాత రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా, అది వేసుకుందాం. తర్వాత మెత్తగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుందాం. బౌల్లో ఉన్నదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పిస్తా ఫుడ్ కలర్ లేకపోతే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. నెక్స్ట్ మంచిగా కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుందాం. ఇలాంటి టెక్స్చర్ వస్తే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని చాక్లెట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మిల్క్ చాక్లెట్ని కట్ చేసుకుందాం. తర్వాత డబుల్ మెథడ్ బాయిలింగ్లో కింద బౌల్లో హాట్ వాటర్ వేసుకొని పైన చాక్లెట్ పెట్టి ఇంకో బౌల్లో మిక్స్ చేసుకోవాలి. మనం డబుల్ మెథడింగ్ బాయిలింగ్లో మిక్స్ చేసుకుందాం. పిల్లలు మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మంచిగా మిక్స్ చేసుకుందాం. మెల్ట్ చేసుకున్నాక స్మూత్ టెక్స్చర్లో వస్తుంది కాబట్టి నేను ఇట్లాంటి ఒక మౌల్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చక్కగా అన్ని సైడ్స్ వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి, మళ్ళీ లేకపోతే మంచిగా రాదు చాక్లెట్ అనేది. తర్వాత దీన్ని 5 minutes ఫ్రిడ్జ్లో వెళ్ళి పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, మళ్ళీ లేకపోతే నార్మల్గానే ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో. తర్వాత దీంట్లో కునాఫా ఫిల్లింగ్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకునే అంతవరకు మంచిగా చేయండి, లేకపోతే చాక్లెట్ లోపల టేస్ట్ అనేది రాదు. ఫిల్లింగ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను, మరి లేకపోతే స్పూన్తో అతుక్కుంటుంటే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. చూడండి ఫిల్లింగ్ ఎలా వస్తుందో. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పైన చాక్లెట్ ఫిల్లింగ్ వేసేసి తర్వాత కాసేపటి వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. పొద్దాక దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ చేస్తూ ఉండకూడదు, అది అయిపోయేంత వరకు. ఫిల్లింగ్ మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక పైన చాక్లెట్ ఒక లేయర్ అనేది వేయాలి థిక్గా. తర్వాత ఫుల్ స్ప్రెడ్ చేసుకోవాలి, మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి గ్యాప్స్ లేకుండా. నెక్స్ట్ ఫ్రీజర్లో పెడదాము. 1 hour ఫ్రీజర్లో పెట్టండి. అప్పుడు కునాఫా చాక్లెట్ రెడీ. టేస్టీ కునాఫా చాక్లెట్ రెడీ అయిపోయింది. చూడండి అంత మంచిగా ఉంది. టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.